ఫ్రెండ్స్, వెల్కమ్ టు చాందిని నిహా ఛానల్. ఈరోజు మా మమ్మీ ఎగ్ కర్రీ చేయబోతున్నారండి ఈజీ ప్రాసెస్లో. అది ఎలానో చూసేద్దాం. ఎగ్ పులుసు అంట. ఆయిల్ వేసుకున్నామండి, హీట్ అవుతుంది ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఆనియన్స్ వేస్తున్నారు. పెద్ద సైజు ఆనియన్స్ 4 తీసుకుందంట. ఆనియన్లోనే ఒక 2 రెబ్బలు కరివేపాకు వేసుకోవాలండి. బాగా ఫ్రై అవుతున్నాయండి. దాంట్లో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేస్తున్నాము. అవి వేస్తే ఆనియన్స్ త్వరగా ఫ్రై అవుతాయి. ఆనియన్స్ బాగా ఫ్రై అయినాయండి. చిన్న 2 టమోటాస్ తీసుకున్నాం మమ్మీ. అవి కూడా బాగా మంచిగా ఫ్రై అవ్వాలి. ఆనియన్స్, టమోటాలు బాగా ఫ్రై అయినాయండి. ఇప్పుడు దీంట్లో మా మమ్మీ కారం వేస్తున్నారు. 2 టేబుల్ స్పూన్ కారం వేస్తున్నారండి. పచ్చివాసన పోయే వరకు కొంచెం అట్లా. ఎగ్స్ వేసేసుకుందామండి. ఇప్పుడు 5 ఎగ్స్ తీసుకున్నారు మా మమ్మీ. ఆ ఎగ్ కూడా మంచిగా ఆనియన్, టమోటాలో ఫ్రై అవ్వాలి. ఒక 2 మినిట్స్. ఎగ్ ఫ్రై అయిపోయిందండి ఆనియన్లో. ఇప్పుడు నిమ్మకాయ అంత సైజు చింతపండు రసాన్ని తీసుకున్నారు. ఇప్పుడు దాంట్లో కొంచెం వాటర్ వేసుకున్నాము. ఇప్పుడు ఆ ఎగ్స్ మొత్తం ఆ చింతపండు రసంలో ఉడుకుతుంది అన్నమాట. కర్రీ అయిపోయిందండి. ఇప్పుడు దీంట్లో కొంచెం ధనియా పౌడర్ వేస్తున్నారు మా మమ్మీ టేస్ట్ కోసం. కొంచెం కసూరి మేతి వేస్తుంది. అంతే, అయిపోయింది. వేడి ఎగ్ పులుసు రెడీ. నా ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ కూడా మెసేజ్ పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ. బాయ్.